ఆద్య టీవీ నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు. రామారావు గారు, మన తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజుకి బౌండరీస్ దాటుకుంటూ వెళ్ళిపోతుంది. రైట్, ఆస్కార్ లిస్ట్ కి సంబంధించి RRR మూవీలో రైట్ తారక్ లిస్ట్ లో నిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? అంటే ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు అన్నమాట. తెలుగు సినిమాకి అంత స్పాన్ ఉండడం అనేది ఫస్ట్ ఈ సినిమాతోనే మొదలవుతుంది. ఆస్కార్ బరిలో కూడా మొట్టమొదటిసారిగా మనం ప్రవేశించడం జరిగింది. కీరవాణి గారికి గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇవన్నీ అంటే మన స్థాయిని పెంచే కార్యక్రమాలు అన్నమాట. అయితే నిన్న తాజాగా మనకు తెలిసింది ఏంటంటే ఆస్కార్ అవార్డులో ఉన్నటువంటి 10 మందిలో అంటే అన్అవైలబుల్, వాళ్ళని విడదీయలేమన్నమాట. ఈ 10 మందిని కూడా తప్పకుండా వాళ్ళు విశ్లేషించాలి. 10 మందిలో ఎవరో ఒకరిని అవార్డు అంటే ఉత్తమ నటుడిగా ఎంపిక చేసుకోవాలి. అందులో ముందున్నాడు తారక్. అదే విశేషం అన్నమాట. ఇప్పుడు తారక్ లిస్ట్ లో ఉన్నారు, రామ్ చరణ్ లేరు. ఎందుకు లేరు అనుకోవచ్చు? అదే కదా అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ ఉన్నటువంటి ఒక బాధ ఏంటంటే పెద్ద క్యారెక్టర్ చేశారు, బాగా క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. అంటే రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు, మరి రామ్ చరణ్ ఎందుకు లేడు అన్నది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకు లేడంటే ఒకవేళ పెర్ఫార్మెన్స్ తారక్ రామ్ చరణ్ కంటే బాగా చేశాడు అని వారికి అనిపించింది. నిజమే, మనకి అప్పుడు నేను చెప్పింది కూడా పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం తారక్ నెంబర్ 1, కానీ క్యారెక్టర్ ఎలివేషన్లో మాత్రం చరణ్ బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగా చేశాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏమైనా కన్సిడర్ చేస్తారేమో రామ్ చరణ్ కూడా అనుకుంటే కన్సిడర్ చేయలేదు. అంటే టాప్ 10లో కూడా లేకుండా పోయాడు అన్నమాట. అది కొంచెం అదే మెగా ఫ్యామిలీ కొంచెం అది ఒక వెలితిగానే అనిపిస్తుంది. బట్ రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి, ఎందుకు రామ్ చరణ్ లేరు. రైట్, అంటే తారక్ గారు ఉన్నందుకు అందరూ హ్యాపీగానే ఉన్నారు, బట్ రామ్ చరణ్ ఎందుకు లేరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అవునవును, ఏమంటారు? రామ్ చరణ్ ఎందుకు లేదంటే మరి ఆ జ్యూరీ సభ్యులకే తెలియాలి. తర్వాత రామ్ చరణ్ ఉంటాడని ఒక ఆశ కొంతకాలం కల్పించారు. రామ్ చరణ్ ఉంటాడని కల్పించిన తర్వాత కూడా లేకుండా పోవడాన్నే కొంచెం మనం జీర్ణం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. దీని వెనుక ఏదైనా డబ్బు ప్రమేయం ఉందా అని కొంతమంది తాలూకు ఆలోచన అన్నమాట. ఎందుకంటే డబ్బుతో కొనలేనిది ఏమీ లేదు కదా. అటువంటి ఏమైనా డబ్బు ప్రమేయంతో ఎవరైనా ఏదైనా ప్లాన్ చేశారా అంటే ఏంటి, ఒక తారక్ గురించి చెప్పడం కాదు, ఈ జ్యూరీ మెంబర్స్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అన్నది మరొక వాదం. అలాగైతే తారక్ డబ్బుతో అవార్డు కొనుక్కునేవాడు కాదు, అలాగని పట్టిన పట్టు విడిచిపెట్టేవాడు కూడా కాదు. కనుక తారక్ పట్టుదల అంతవరకు తీసుకెళ్ళింది. రేపు డెఫినెట్గా తారక్ అవార్డు గెలుచుకుంటాడన్నమాట. అయితే ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే రామ్ చరణ్ మా ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే, ఎవరికి అవార్డు వచ్చినా ఒకటే అని చెప్పేసి ఆయన చెప్పడం ఆయన పెద్ద మనసుకు తార్కాణం అది. అండ్ సినిమా రిలీజ్ టైంలో కూడా చాలా కమెంట్స్ వచ్చాయి, రామ్ చరణ్ ఎక్కువ ఎలివేట్ చేశారు, ఆయన క్యారెక్టర్కి ఎక్కువ డ్యూరేషన్ ఉండింది, బట్ తారక్కి కొంచెం తక్కువ డ్యూరేషన్ ఇచ్చారు, తక్కువగా చూపించారు. బట్ ఆ టైంలో కూడా తారక్ గారు ఇలానే స్పందించారు, అలాంటిది ఏమీ లేదు, మా మధ్య ఇద్దరికి మంచి రోల్స్ వచ్చాయి అని. సో ఇప్పుడు రామ్ చరణ్ కూడా అట్లానే స్నేహపూర్వకంగా కనిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అదే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. రామ్ చరణ్ తర్వాత తారక్ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే 2 పెద్ద అంటే ఒక పార్టీలు, అంటే ఒక ఇటుపక్క మెగా పార్టీ, అటుపక్క నందమూరి రామారావు గారి పార్టీ, 2 పార్టీలు కదా. వాళ్ళ మెగా వారసుడు రామ్ చరణ్, ఇప్పుడు మన మహానుభావుడు నటరత్న ఎన్టీ రామారావు,
వారసుడు తారక్. కానీ ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక ఇండస్ట్రీ ఉండడం అవుతుందన్నమాట. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కానీ ప్రేమాభిమానాలు కానీ చాలా బాగున్నాయి. అందుకే ఇంత మంచి అవుట్పుట్ రాగలిగిందన్నమాట. ఇక్కడ రామ్ చరణ్ తాలూకు మనస్తత్వాన్ని మెచ్చుకోవాలి. ఎవరికి వచ్చినా అవార్డు ఒకటే, తారక్ వస్తే నాకు వచ్చినట్టు కదా అని చెప్పడం ఆయన తన పెద్ద మనసుకు తార్కాణం. అది ఇందులో డబ్బుతో కొనుక్కునేది మాత్రం ఏమి ఉండదు. అవార్డులో నిస్సందేహంగా ఇస్తారు. ఒక మాట చెప్తాను వినండి. ఒక కమల్ హాసన్ లాంటి వ్యక్తే, కమల్ హాసన్ అంటే మరి ఆ నటనలో ఆయనకంటే ఇంకెవరు అసలు అంటే అంత గొప్ప నట ప్రదర్శించే వాళ్ళు ఇండియాలో నాకు తెలిసి ఎవరు లేరు. అలాంటి కమల్ హాసన్కే ఆస్కార్ వరించలేక, లేదంటే మన తెలుగు వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, ఒక 30 సినిమాల వయసు, ఆ 30 సినిమాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆస్కార్ని గెలుపొందడం మాత్రం తెలుగువాడు అన్న ప్రతి ఒక్కడూ గర్వించదగ్గ విషయం. ఇందులో రామ్ చరణ్ అసూయ పడేది ఏమి లేదు. ఎన్టీఆర్ డబ్బుతో అవార్డు కొనుక్కోలేదు, కొనుక్కోబడదు కూడా. జనరల్గా మన దగ్గర డబ్బుతో ఏదైనా కొనేయచ్చు అని చెప్తారు. సో ఆస్కార్ విషయంలో కూడా అదే డబ్బు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కడో డబ్బులు చేతులు మారాయి. సో తారక విషయం కాకపోవచ్చు, జనరల్గా వస్తున్న ఆరోపణలనే అనుకుంటున్న టాక్. మీరేం చెప్తారు? ఆస్కార్ ని కూడా డబ్బు ఇంపాక్ట్ చేసింది అంటే బయట ఊహాగానాల్ని మనం అరికట్టలేము. ఊహించుకునేవారు, ఊహాగానాలు చేసేవారు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ విషయం తెలిసిన వ్యక్తిగా ఇట్లాంటి డబ్బుకు చోటు ఉండదు. డబ్బుకు చోటు ఉంటే కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారన్నమాట. కనుక డబ్బుకి చోటు ఉండదు. అవార్డులకు కానీ, సినిమా హిట్ అవ్వడానికి కానీ ఫార్ములాలు అంటూ ఏమి ఉండవు, డబ్బులు అంటూ ఏమి ఉండవు అన్నమాట. బయట వారు ఉబ్బిసిపోక మాట్లాడుకున్న మాటలే కానీ అవి నిజాలు కావు. జనరల్గా అవార్డులు, రివార్డులు మనిషిని ఇంకొంచెం ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి, బూస్టప్ ఇస్తూ ఉంటాయి. ఆస్కార్ లిస్ట్ లో ఉన్న తారక్ గారికి ఒకవేళ ఆస్కార్ వరిస్తే కనుక ఎలా చూస్తారు? ఇప్పటికే తారకు తాతను మించిపోయాడమ్మా. తాత ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన్ని మించిపోయి చేస్తున్నాడు. 30 సినిమాల వయసులో ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఎంత మ్యాథర్స్. అయితే ఇట్లాంటి అంటే అవార్డు ఏం చేస్తాయంటే మనిషిలో ఒక ఆత్మస్థైర్యాన్ని అంటే కల్పిస్తాయన్నమాట. ఓకే, నా ఎఫర్టు మిస్ఫేర్ అవ్వదు, నేను చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. నా తాలూకు నేనంటూ ఏదైనా చేయాలి. కానీ దానికి జనం, తర్వాత వీళ్ళెవరు విశ్లేషకులు, తర్వాత ఏమో జ్యూరీ, వీళ్ళంతా కూడా నా తాలూకు నిర్ణయాలని, నా తాలూకు అంటే పెర్ఫార్మెన్స్ని, నా తాలూకు ఆలోచనలు కూడా వాళ్ళు ఆదరిస్తారు. వాళ్ళు అంటే ప్రత్యేకంగా చూస్తారని ఒక నమ్మకం కలుగుతుంది వాళ్ళకి. అంటే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆ వ్యక్తుల్ని చూసే విధానం మారిపోతుందమ్మా. వాళ్ళు ఆ రెమ్యూనరేషన్లు ఇప్పటికే పెరిగాయి కదా, ఆ రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. తర్వాత ఏంటంటే హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే ఆస్కార్ రాగానే హాలీవుడ్లో ఉన్న జనాలు అందరికీ కూడా తెలుస్తుంది, అంటే హాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తాయి. తర్వాత ఆయన మాట చెల్లుతుంది. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. బట్ ఆయన కావాలి, ఇండస్ట్రీకి కావాలి, ఫిలిం వరల్డ్కి కావాలన్నమాట. అంటే ఆయన ఒక టాలీవుడ్కి చెందినటువంటి ఆర్టిస్ట్ కాదు, అంటే యూనివర్సల్గా అన్ని భాషలకి, అంటే అన్ని దేశాలకి చెందిన ఆర్టిస్ట్గా కొనియాడబడతాడు. ఆయన తాలూకు షూటింగ్లు కూడా యూనివర్సల్ స్టూడియోలో చేస్తారన్నమాట. ఆ స్థాయికి వెళ్తాడు. ఎవరు? మన తారక్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క బౌండరీస్ దాటిపోయి ఈరోజు ఆస్కార్ లిస్టులో నిలవడమే చాలా పెద్ద గొప్ప విషయంగా మనందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ తారక్ గారిని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఇందులో మనం చూడొచ్చు రామ్ చరణ్ గారి పెద్ద మనసు. ఒక టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చూపించారు, మా మధ్య ఎలాంటి భేదాలు లేవు, సో క్యారెక్టర్స్ మాత్రమే మేము చూసాము, డ్యూరేషన్ సో అట్లా ఏమీ లేదు అని. సో ఇంతే స్నేహపూర్వకంగా ఇంకా ముందుకు వెళ్ళాలని, ఖచ్చితంగా లిస్ట్లో ఉన్న తారక్ గారిని ఆస్కార్ వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.